బాలీవుడ్లో విభిన్నమైన, విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్గా మనోజ్ బాజ్పాయ్ కనిపిస్తాడు. ఒక వైపున వెబ్ సిరీస్లతో, మరోవైపున ఓటీటీ సినిమాలతో ఆయన దూసుకుపోతున్నాడు. అలా ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే ఇన్స్పెక్టర్ ఝండే. చిన్మయి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ నేరుగా ఓటీటీకి వచ్చేసింది. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఈ నెల 5వ తేదీ నుంచి హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ కథ 1970 నుండి 86 మధ్య కాలంలో నడుస్తుంది. తీహార్ జైలు నుంచి కార్ల్ భోజ్ రాజ్, జిమ్ కర్బ్ అనే ఖైదీ తప్పించుకుంటాడు. కరడుగట్టిన నలుగురు నేరస్తులతో పాటు అతను పారిపోయినట్టు వినగానే పోలీస్ ఆఫీసర్ మధుకర్ ఝండే, మనోజ్ బాజ్పాయ్ కంగారు పడిపోతాడు. ఎందుకంటే 1970 నుంచి అతను వివిధ దేశాలకు చెందిన జైళ్ల నుంచి 5 సార్లు తప్పించుకుంటాడు. ఇంటర్పోల్ ఆఫీసర్స్ను ముప్పతిప్పలు పెట్టిన ఖైదీ అతను. అలాంటి నేరస్తుడు మరోసారి తప్పించుకోవడం చర్చనీయాంశమవుతుంది. అలాంటి భోజ్ రాజ్ను పట్టుకోవడం కోసం డీజీపీ పురంధర్ సచిన్ ఖేడేకర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. గతంలో భోజ్ రాజ్ను పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ మధుకర్ ఝండేకి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. మధుకర్ ఝండే తన టీంతో కలిసి రంగంలోకి